ముందుగా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు ఒక జీనియస్ లాగా ఆలోచించండి. జీనియస్లు అయితేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరు. ముందుగా మీ మమ్మీ దగ్గర ఒక 1000 రూపీస్ తీసుకున్నారు అండ్ ఆ 1000 రూపీస్ పోగొట్టేశారు. మీ సిస్టర్ దగ్గర ఒక 500 రూపీస్ అయితే తీసుకున్నారు. 500 రూపీస్లో 300 రూపీస్ ఖర్చు అయింది. ఇంకా మిగిలింది 200లో మీ మమ్మీకో 100, మీ సిస్టర్కో 100 ఇచ్చారు. మీ మమ్మీకి ఇంకా మనీ బ్యాలెన్స్ ఉంది 900 అండ్ మీ సిస్టర్కి మనీ బ్యాలెన్స్ ఉంది 400. అయితే 900 + 400 = 1300 ప్లస్ మీ ఖర్చును కలపండి. 1600 వచ్చింది కదా. ఈ 1600లో 100 ఎలా వచ్చింది? మీరు తీసుకుంది 1500 కదా. 100 ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే